స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలని డిఆర్డీఏ అధికారులు అన్నారు. అన్ని రకాల అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. చిన్న చిన్న వ్యాపారాల ఏర్పాటు, వాటి నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. తాడ్వాయి మండలం మహిళా సమైక్య భవనంలో 11 మండలాల మహిళా సంఘ సభ్యులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒకరోజు అవగాహన సదస్సులో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు రామ్ ప్రాజెక్టు గురించి వివరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. స్వశక్తి మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో దోహదపడాలని కోరారు. కాసిం అలీప్ సంస్థ తరఫు నుంచి ర్యాంప్ ప్రోగ్రాం లోపల పారిశ్రామికవేత్తలు మహిళలు అనే దాని మీద శిక్షణ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ శిక్షణ కామారెడ్డి జిల్లాలో 2 ప్రదేశాల్లో జరిగింది. ఒకటి ఇక్కడ తాడ్వాయి, ఇంకొకటి బాన్స్వాడలో జరిగింది. ఈ ప్రోగ్రాంకి డిఆర్డిఓ సురేందర్ గారు, తర్వాత ఏపీడీ గారు, జిఎం గారు, జిఎం ఇండస్ట్రీస్ గారు, తర్వాత ఇంకా చాలామంది మహిళలు పాల్గొన్నారు. 150 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణ కార్యక్రమం మేము అలీప్ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. అలీప్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు ద్వారా ఇవ్వబడినటువంటి నిధులతోటి మహిళలను స్వయం సహాయక బృందాలుగా ఉండి పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి సహాయపడటానికి 15 రోజుల ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చిన వాళ్ళలో 30 మంది బ్యాచ్ చేసి జూలై మొదటి వారంలో 15 రోజుల పూర్తి సంపూర్ణ శిక్షణ ఇచ్చి వాళ్ళను మంచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం జరుగుతుంది. ఈ అలీప్ అనే సంస్థ ఒక 10 మందితోటి శ్రీమతి రమాదేవి గారు హైదరాబాద్లో ప్రారంభించారు. అది ఇప్పుడు 10,000 మందితోటి 10 లక్షల మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తూ మరి అది పెద్దగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం యొక్క కార్యక్రమమైన ర్యాంప్ ప్రోగ్రాంను మాకు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది స్వయం సహాయక బృందాలను మరి ఈ వ్యాపారవేత్తలుగా మార్చడం అనేటువంటి లక్ష్యంతో 2 సంవత్సరాల ప్రాజెక్టుగా జరిగింది. 33 జిల్లాల్లో 25 జిల్లాలు అయిపోయినాయి. కామారెడ్డి జిల్లా కూడా ఈరోజు అయింది. ఈ నెలాఖరుకు అన్ని జిల్లాలు పూర్తి చేస్తాము. వచ్చే నెల జూలై నెల నుంచి 15 రోజుల కాంప్రహెన్సివ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలోని దొర్కి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం మోర్తాన్ మండలం